హాయ్ అండి, ఈరోజు అయితే అరటి పువ్వుని మేమందరం కలిసి బాగు చేసుకోవడానికి మా నైబర్స్ అయిన భవన్ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. హాయ్, ఇప్పుడు మేమందరం మా అరటి పూలు అలవడానికి అయితే కూర్చున్నామండి. ఈవిడే భవన్ ఆంటీ అంటే మా నైబర్ అనమాట. ఆవిడ సత్య ఆంటీ. ఈవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడే, మా అత్తయ్య గారు. ఇంకొక ఆవిడ రావాలి, వచ్చాక మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడైతే అరటి పూని ఎలా అలవాలో, అందులో ఏమేమి వాడుకుంటారో, ఏమేమి తీసేయాలో ఇప్పుడంతా వివరంగా నేర్చుకుందాం. చూసారు కదా, ఇలా పై డప్ప ఒలిస్తే మనకి పైన ఇలా ఉంటాయి అన్నమాట పువ్వులు. వాటిని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. దొంగ అని మధ్యలో ఉంటుంది నల్లగా, అది తీసేసి మనం కర్రీ చేసుకోవాలి. ఇలాగా ఇదిగో ఇలా తీసేసుకొని ప్రతి ఒక్కటి మధ్యలో నల్లగా ఉన్నది తీసేయాలి. దీన్ని దొంగ అంటారు. ఇప్పుడు కొంత ఇలా వాడేసుకోవచ్చు అన్నమాట కూరలో. మనం అలా ఒలుచుకుంటూ వెళ్తే లాస్ట్కి ఇలా వస్తుందండి. దీన్ని కూడా మనం పూర్తిగా కట్ చేసుకొని వండేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. కర్రీ చేసుకుంటూ దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో, మనకి ఏ రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో కూడా మాట్లాడుకుంటూ చేసుకుందాం. ఓకేనండి? చూసారు కదా, దొంగళ్ళు అన్నారు కదా, ఇలా వీటిలో మనం ఇవన్నీ మధ్యలో ఒక్కొక్కటే ఉంటుందండి. ఒక పువ్వు వచ్చి ఒక్కటి ఉంటుంది. సో దీన్ని తీసేసుకోవాలన్నమాట. దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడకదనమాట అసలు, అందుకని తీసేస్తారు. చూసారు కదా, ఇలా తీసేసుకోవాలి నీట్గా. ఇవన్నీ తీసిన తర్వాత పువ్వులు ఇలా ఉంటాయి. ఇలా పల్చటి మజ్జిగలో కళ్ళుప్పు అండ్ అలాగే పసుపు వేసి పెట్టుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసిన మజ్జిగలో మనం కట్ చేసుకున్న ఈ అరటిపూ ముక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా ఇలా పిసికేసుకోవాలి. అలా చేసినట్టయితే ఇందులో ఉన్న కసంతా పోతుందన్నమాట మనకి. సో ఇలా బాగా నలిపేసి ఒక పావుగంట వరకు ఈ మజ్జిగలో నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా మనం ఒక పావుగంట మజ్జిగలో నానబెట్టుకున్నామండి వీటిని. ఇప్పుడు వీటిని ఇలా చిల్లీల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మనకు కడుక్కోవడానికి సులువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పిసుక్కుంటూ చక్కగా తెల్లగా వాటర్ వచ్చే వరకు కడిగేసుకోవాలన్నమాట. అప్పుడు ఇందులో ఉన్న ఆ మజ్జిగ ఫ్లేవర్ కానీ ఆ పసరు కానీ మొత్తం పోతుంది. ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. మనకి అరటి పువ్వు నలుపు వస్తుంది కాబట్టి కలర్లోకి మారింది. ఏం ప్రాబ్లం లేదండి, ఏం కంగారు పడకండి. ఇలా నీళ్లు పెట్టి నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం కడిగిన ఈ అరటి పువ్వు అంతటిని ఇందులో వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనకి 1 నిమిషం దీన్ని కాగబెట్టుకోవాలన్నమాట, ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని ఇలా స్టెయిన్ చేసేసుకోండి.
ఇప్పుడు మనం అది స్టెయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలాగైతే మూగిడి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఇలా వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి కొద్దిగా ఈ వెల్లుల్లిపాయలు అనేది మనకి వేగాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేగినాయి కదండి, కొద్దిగా మినపప్పు వేసి మినపప్పును కూడా వేయించేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ బాగా వేయించుకోండి. తాలింపు పెట్టడంలోనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. తాలింపు చక్కగా నిదానంగా వేయించుకోండి, తాలింపులోనే కర్రీ టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మనకి తాలింపు వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి వరకు తుంచుకొని వేసుకుంటున్నాను నేను. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇలా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా 2 పచ్చిమిర్చిని కూడా వేసేసి వేయించుకోండి. నేను ముందుగా పెసరపప్పు ఒక 3/4 కప్పు వరకు నానబెట్టుకున్నానండి. కడిగి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేయించుకున్న తాలింపులో అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్ పెట్టేసుకోండి, బాగా లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే పెసరపప్పు కొంచెం క్రిస్పీగా వేగిపోతుంది అనమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి పెసరపప్పు మగ్గుతుంది కాబట్టి మెత్తగా బాగుంటుంది, తినడానికి కూడా కర్రీ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలా పెసరపప్పు మగ్గుతుండగా కొద్దిగా పసుపు వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కలుపు వేసుకోకండి, ఇందులో సాల్ట్ మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువగా వేయం కదండి, మనం చాలా తక్కువ వాటర్తో వండుతాం అనమాట. కరగకపోతే మనకు అక్కడక్కడ కళ్ళుపు తగులుతూ ఉంటుంది. సో మనం సాల్ట్ వేసుకోవాలి కర్రీలో. ఇలా పెసరపప్పు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకొని అరటి పువ్వును కూడా వేసేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ కర్రీని పెసరపప్పు వేయకుండా ఉత్తి ఫ్రైలా చేసి మనం బాలింతలకు కూడా పెట్టచ్చు అనమాట. చాలా మంచిది, వాళ్ళకి బేబీకి మంచిది అండ్ అలాగే బాలింతలకి మదర్కి కూడా చాలా మంచిది అనమాట. ఇది మీరు మార్నింగ్ క్యారేజ్కి వండుకోవాలనుకుంటారు కదా, అలా వండుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే బాగు చేసుకొని ఆ పీసెస్ అన్నిటిని కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, కట్ చేసుకొని. మీకు లైట్గా నలుపు వస్తుంది కానీ ఏ ప్రాబ్లం ఉండదు, మీరేం కంగారు పడక్కర్లేదు. లేదు అలా నాకు నలుపు రాకూడదు అనుకున్నారనుకోండి, మీరు ముందు రోజే ఉడకబెట్టేసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే మజ్జిగలో నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా యథావిధిగా మీరు తాలింపు పెట్టుకొని పెసరపప్పు అది వేసుకొని వండుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి హడావులు లేకుండా తేలిగ్గా పొద్దున్న క్యారేజీలు కూడా వండేసుకోవచ్చు. ఓకేనండి. ఈ అరటి పువ్వు వల్ల మనకి యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి కొంతమందికి, ఫ్యాటీ లివర్ అని లేకపోతే లివర్ ఉబ్బిందని ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అరటి పువ్వు అనేది తరచుగా తీసుకుంటూ ఉంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా డేట్స్ సరిగ్గా రాని వాళ్ళకి కానీ లేదంటే డేట్స్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. మగవాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ మెరుగుపరచడానికి కూడా పనిచేస్తుంది అనమాట ఈ అరటి పువ్వు. సో ఈ అరటి పువ్వుని తరచుగా మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. మనకి హెల్త్కి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, ఇలా ఎన్నో రకాల కణజాలు ఉంటాయన్నమాట. సో మనం ఇలా న్యాచురల్గా దొరికే ఈ అరటి పువ్వుని తరచూ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఎందుకంటే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మీకు ఆ కారం సరిపోతుంది అనమాట. సో ఇలా కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా మగ్గిచ్చేసుకోండి. అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో చూసారు కదా అరటి పువ్వు పెసరపప్పు కర్రీ
ఇలానే మీరు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది టేస్ట్ చేసి రివ్యూ ఇస్తారు సత్య ఆంటీ. సో ఇప్పుడైతే ఆంటీ వాటిలోనే వినేయండి. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా, ఈ కర్రీ తినేసి టేస్ట్ చూసి చాలా బాగుంది. అరటి పువ్వు పెసరపప్పు కర్రీ చాలా చాలా బాగుంది. మళ్ళీ మౌలి థ్యాంక్ యూ ఆంటీ.